ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ నెల్లూరి స్టైల్లో చేశానండి మలై కాజా. చాలా బాగా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, సాఫ్ట్గా టేస్టీగా. చూడండి, ఒత్తితేనే చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా ఫ్రెండ్స్? అండి, మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను. లోన చూడండి ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? మలై కాజాకి కావలసినవి: ఒక హాఫ్ లీటర్ మిల్క్, ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్ షుగరు, ఒక గ్లాస్ మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బాండీ పెట్టున్నాను. ఇందులోకి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ పాలు వేసాను. చూడండి, వాటర్ లేకుండా చిక్కటి పాలు వేసాను. బాగా మరగనిద్దాము వాటర్ని. పాలు బాగా పొంగొచ్చేస్తున్నాయి చూడండి. బాగా దగ్గరగా పడేంతవరకు మరుగుతూనే ఉండాలి. పాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి పడేంతవరకు తిప్పుతూనే ఉండండి. బాగా కోవా వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి రావాలి పాలు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూనే ఉండండి. దగ్గరికి రావాలి పాలు. కోవా లాగా దగ్గరికి పడిద్ది కదా కోవా, ఆ టైప్లో రావాలి. చూడండి, బాగా దగ్గరకు పడుతుంది. అంచు కతుక్కుంటుంది కదా, ఇలానండి మొత్తం వచ్చేస్తుంది. ఇంకా బాగా దగ్గరికి కోవా టైప్లో రావాలి. బాగా చిక్కగా గట్టిగా ఉండాలి. చూడండి, బాగా దగ్గరకు వచ్చింది. కోవా టైప్లో బాగా గట్టిగా కూడా పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. చూడండి, దగ్గర పడింది. ఇందులోకి ముందుగా హాఫ్ కప్పు మైదా వేసుకుందాము. మొత్తం కలుపుకుందామండి కొంచెం కొంచెంగా. చూడండి, ముద్దలాగా వచ్చింది. మిగతా హాఫ్ కప్ కూడా మైదా వేసుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, కుకింగ్, అదైనా వేసుకోండి. చూడండి, నాకు కొంచెం పొడి పొడిగా అనిపించింది పిండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ వేసుకోండి, గోరువెచ్చని వాటరు. మొత్తం కలుపుకుందాము ఇలాగా. చూడండి, పిండి కలుపుకున్నాము. ఇలా ఉండాలి. గులాబ్ జామ్ పిండి కలుపుకుంటాం కదా, అలా ఉండాలి. చూడండి, చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా స్మూత్గా ఒక 5 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూనే ఉండాలి. మనకి మైదా కదా, బాగా కలిసిపోయిద్ది పిండి, లేకపోతే అంత సాఫ్ట్గా రాదు. చూడండి, ఇలా రావాలి ఒత్తితే. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మనం. పాకం పట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము, నీళ్ళు. ఒక గ్లాసు నీళ్ళకు గాను ఒక గ్లాస్ షుగర్ వేసుకుందాము, చక్కెర బాగా కరగాలి. పాకం ఏం అవసరం లేదు, జస్ట్ షుగర్ కరిగిపోయి మనం గులాబ్ జామ్కి పాకం పట్టుకుంటాం కదా, జస్ట్ అలా వస్తే సరిపోతుంది. షుగర్ మొత్తం కరిగిపోవాలి. అలాగే కలుపుతూ ఉండండి. చూడండి, షుగర్ మొత్తం కరిగిపోయింది. ఇందులోకి ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఫ్లేవర్ కోసం. జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పట్టుకొని జస్ట్ ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు అలాగే మరగని. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సిరప్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి నానిందో లేదో చూద్దాము. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. బాగా సాఫ్ట్గా నానిపోయింది. చూడండి, వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని బాల్స్లా చేసుకుందాము దీన్ని. చూడండి, ఇలా బాల్స్లా చేసుకుందాము.
ఇలాగ మొత్తం చేసుకుందాం. చూడండి, ఇలా చేతిలో తీసుకొని ఎక్కడ స్క్రాచ్లు లేకుండా పెట్టుకోండి. ఇలా అనుకొని ఇట్లా రఫ్ చేయండి. రఫ్ చేసి ఇలా ఒత్తుగా ఇలా పెట్టండి, హోలు లాగా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మిగతాది కూడా అలాగే చేసుకుందాము. స్క్రాచెస్ ఎక్కడా ఉండకూడదు. చూడండి, ఇలా రావాలి. ఇలా ఒత్తుగా పెట్టండి. మిగతావి కూడా అలాగే చేసుకుందాము. చూడండి, మొత్తం మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాము. బాల్స్లా చేసుకొని ఇలాగా బాదుషాలా చేసుకున్నాము. మధ్యలో ఇలా హోల్ లాగా పెట్టండి. మరి లోతుకు కాదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి, మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకుందాము. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చూడండి, ఒకసారి మనం టర్న్ చేద్దాము. హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లోనే కాలాలండి ఇవి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి, డార్క్ కలర్లోకి రావాలి మనకి. లేకపోతే లోపల కాలినట్టు ఉంటుంది. చూడండి, అదంతా కాలాలి, ఇలా రావాలి. చూడండి, కలర్ బాగా చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం ఇవి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఆయిల్ అంతా వంపుకోండి, ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోవాలి. ఇలా అనుకొని స్ట్రైనర్ తోటి ఇలా ప్లేట్కి వేసుకోండి. మిగతావి కూడా మనం అలాగే వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చూడండి, మనం రెండో వాయ కూడా రెడీ అయిపోయింది. వీటిని మనం ప్లేట్కి తీసుకుందాము. ఇప్పుడు మనం పాకం పట్టి పెట్టుకున్నాం కదా, మనం స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పాకంని కొద్దిగా వేడి చేసి ఫ్రై చేసుకున్న ఈ జాముని ఇందులో వేసుకుందాము. కొంచెం పాకం పట్టేలాగా ఫ్రై అవ్వనిద్దాము, ఒక 2-3 నిమిషాలు. టూ సైడ్స్కి టర్న్ చేసుకుందామండి. ఇలాగా చూడండి, పాకం పట్టింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 గంటలు పక్కన పెట్టుకుందాము. ఫుల్గా పాకం పట్టాలి, అప్పుడే టేస్ట్ అదిరిపోయిద్దండి. చూడండి, మలై కాజా రెడీ అయిపోయింది. పాకం నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. పాకం కూడా బాగా పట్టుకుంది. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ ఉంటుంది కదా, షుగర్ వేసుకుందాము. చాలా బాగుంటుందండి స్వీట్. ఇలా వేసుకోండి. నెల్లూరి స్టైల్ మలై కాజా రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ 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 ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.